సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానతం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 మే నెల 2026 మే నెల రిపీట్ అయింది, ఒకసారి కట్ చేసుకోండి. 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మే నెలలో మీ జీవితంలో సడన్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం మీ దగ్గరికి వస్తుంది. గెట్ రెడీ. అదే అవకాశం మిమ్మల్ని దూరం కూడా చేస్తుంది. నెగిటివ్ గా వెళ్తే జాగ్రత్త. గురువు 4వ స్థానంలో, శని మీ రాశిలో జస్ట్ జన్మను మీనంలోకి వచ్చేసాడు. రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, కుజుడు 6వ స్థానంలో. ఈ నెల మీ యొక్క పేషెన్సే మీకు బిగ్గెస్ట్ ఒక ఆయుధం అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో జాబ్ ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ వాళ్ళకు వర్క్స్ హైగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు స్లోగా ఉన్నా కూడా స్ట్రెస్ వల్ల మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. మే 18 తర్వాత కెరియర్లో క్లారిటీ, స్టేబిలిటీ వచ్చేస్తుంది. బాగా ఉంటారని కూడా చెప్పచ్చు. ప్రాఫిట్స్ లో కానీ స్టడీగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త క్లయింట్స్ వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వస్తుంటుంది. జాగ్రత్తగా పడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పేషెన్స్ వల్లే మీ బిజినెస్ స్లోగా గ్రోత్ అవుతుంది. మల్టిపుల్ ప్లేస్ కి మీరు మూవ్ అయ్యే అవకాశాలు జూలై తర్వాత చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని ప్రణాళిక వేసుకోండి. షేర్ మార్కెట్ రిస్క్ పీరియడ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు, ఏం కాదు. సడన్ గ్రోత్, సడన్ లాస్ రెండు వచ్చే అవకాశం ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ 100% అవాయిడ్ చేయండి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మ్యాటర్స్ అంతా మాట్లాడటము, రెనోవేషన్ చేయడం, రిపేర్ వర్క్ ఏమైనా చేసుకోవడం, పర్చేస్ మాత్రం పోస్ట్పోన్ చేయండి. రెనోవేషన్స్ అంతా చేసుకోవచ్చు. ఇంకా విదేశీ అవకాశాలు అంటే విదేశీయంలో మోడరేట్ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. వీసా కొంచెం డిలే అయినా 100% వస్తుంది. ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలకి మీ ప్రయత్నం చేయాలి. అద్భుతంగా ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులు, ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నా కూడా సక్సెస్ అవుతారు. రికగ్నేషన్ కాస్త స్లో అవుతుంది. మీరు చేసినటువంటి మంచి చెడు అంతా కూడాను. ఈ యొక్క కాన్స్టెన్సీలో కొంచెం చిన్న చిన్న ప్రభావాలు ఉంటాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని ఏమైనా మంచి పనులు ఏమైనా చేయాలంటే అది చేసుకోండి ఒకటి. ఇంకా సినిమా వాళ్ళకి మంచి అవకాశాలు 18 తర్వాత చాలా ఉన్నాయి. ఇంకా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇది మంచి అవకాశం చెప్పొచ్చు. ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్ ఫస్ట్ వీక్ లో ఉన్నా కూడా సెకండ్ వీక్ కవర్ అయిపోతుంది. ఇంకా ప్రేమికుల విషయం వస్తే కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. కొంచెం మాట్లాడుకోండి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయి. కమ్యూనికేషన్ లేకపోతే కుటుంబం అంతా కూడా ప్రాబ్లంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి సడన్ అవకాశాలు బాగా వస్తున్నాయి. ఎగ్జామ్స్ లో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్స్ట్రా ఎఫర్ట్ కనిపెడితే సాధిస్తారు. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి స్ట్రెస్ బాగా పెరుగుతుంది. లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉన్నదానంతా కూడా ప్రెషర్ గా తీసుకుంటారు. దాన్ని కొంచెం తగ్గించుకోండి. లీగల్ ఇష్యూ అంతా మీకు ఏం లేదు, అన్ని సెట్ అయిపోతుంది. కాళ్ళకు ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం, స్లీపింగ్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. కొంచెం రెస్ట్ రొటీన్ గా చూసుకొని బ్యాలెన్స్ చేసుకోండి. ఏ విధమైనటువంటి హెల్త్ పానిక్ ఈ నెల మీకు లేదని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది ఈ నెల అంతా కూడా చెప్పచ్చు. మంచినీటి సమస్య అనేది తగ్గిపోతుంది. మీకు మంచి అవకాశాలు, కొనుగోలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమికుల మధ్య నమ్మకం తగ్గుతుంది, జాగ్రత్త. సంతాన విషయంలో, మీ యొక్క పిల్లల విషయంలో మీరు ఏమైనా స్టెప్ తీసుకుంటే కొంత వెయిట్ చేయండి. జూన్ తర్వాత మంచి మంచి అవకాశాలు చాలా వస్తున్నాయి. కోర్టు కేసు పెద్దగా మీకేమి ఎఫెక్ట్ ఏం లేదు, డిలే అవుతుంది. లేదా ఏమైనా చిన్న చిన్న చలాన్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసేయండి. పరిహారాలు అనేటప్పటికీ ఆంజనేయ స్వామి గారిని ప్రార్థన చేసుకోండి.
నవగ్రహాలకి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది, అవసాన దశలో ఉన్నారు. శని భగవానుడు పోతూ పోతూ మీకు మేలు చేయబోతున్నాడు. మంచి అవకాశాలు రాబోతున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కుంభరాశి మిత్రులారా, మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లాన్ చేసుకోండి, మీ జీవితాన్ని చక్కగా మీకు మీరు మలుచుకోండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. ప్రతి శనివారం వెళ్ళి దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శివునికి ఆరాధన చేయండి. మంచినీటి సరఫరా పెట్టండి, లేదా చలివేంద్రాలు లాంటిది ఏర్పాటు చేయండి. మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా గొప్ప స్థితికి వెళ్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కుంభరాశి మిత్రులారా, పరీక్ష ఒత్తిడి కలిసి నెల అని కూడా చెప్పచ్చు. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే మీదే దిగ్విజయం. ఎన్నో ఏళ్ళుగా మీరు పడ్డ ఇబ్బందుల కన్నిటికీ రానున్న రోజులన్నీ కూడా సమాధానం చెప్తుంది. మీరు మీ యొక్క వృత్తిని చేసుకుంటూ పోండి, అదే మీకు మంచి అవకాశాలను తీసుకొచ్చిపోయింది. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయం వస్తుంది. ఈ రోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముడు వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది, మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుంటే, పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈ రోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం. కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మి కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈ రోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించండి. బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులన్నీ కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఏమంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి, స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ రోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను,
గొడవలు అసలే ఉండకూడదు. అప్పులు తీసుకోవడం చేయకూడదు. ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అంతే. విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఛానల్కి 100 వచ్చినట్టు, 1000 వచ్చినట్టు. నమస్కారం.